అందరికీ ప్రైజ్ అలాడ్. దేవునికి స్తోత్రములు. ఈ దినమున విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమున మరి అనేకుల కొరకు మన కొరకు విజ్ఞాపన చేయవలసి ఉంటుంది. అందరూ కూడా దేవుని సన్నిధికి రావాలి. మరి ముఖ్యంగా ఏంటంటే అనేకులు ఉద్యోగాలలో, విధుల్లో, ప్రయాణాలలో, పనుల్లో ఉంటారు కాబట్టి వారి కొరకు లైవ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాం. దయచేసి అందరం కళ్ళు మూసుకొని త్రాణం చేత ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రము నాయన. దయగల రాజా, కృపగల దైవ, మీ కొందనములు. ఇదిగో మా ప్రభు నాయన, గడిచిన విజ్ఞాపన నుండి ఈ విజ్ఞాపన వరకు నీ కృపలు భద్రపరిచి కాచి కాపాడినారు, మీ కొందనాలు. ఇదిగో మా ప్రభు లైవ్ ప్రేయర్ చేస్తూ ఉండగా ప్రతి బిడ్డ నాయన ఏకీభవించి నాయన నీ దీవెనలు పొందుకుంటే నీ కృపను దాయించండి. ఈ దినం జరగవలసిన విజ్ఞాపన అంతట్లో కూడా మీ తొనిడిగా ఉండి సహాయం చేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తే యేసు నామం పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనమును చదువుతున్నాను. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇంటిలో ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే దానియేలు గారు దేవుని ఎదుట ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ఎలాగో నిబ్బరము చేసుకున్నాడో చూడండి. ఈనాడు ప్రజలు చూస్తే అంత హడావుడి. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనం నిబ్బరము చేసుకోవలసిన వారమై ఉంటున్నాము. ఏ రీతిగా సిద్ధపడి నిబ్బరంగా ఉన్నాడంటే, గోనె బట్ట కట్టుకొని, రెండవది ధూళి తలపైన వేసుకొని, 3 ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి మరి దేవుని ఎదుట మనస్సును నిబ్బరము చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన వాటికి సమయం ఉంటుంది, అనేకమైన వాటికి ఆరాటపడుతున్నారు, పోరాటం చేస్తున్నారు, ఆత్రుత పడుతున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. కానీ దేవుని సన్నిధిలో మనస్సును నిబ్బరం చేసుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు. మరల కావాలి, దేవుడు అద్భుతాలు చేయాలి, ఆశ్చర్య కార్యాలు చేయాలి, దేవుడు మా ఎడల గొప్ప కార్యాలు చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ దానియేలు గారు నిజముగా గోనె బట్ట కట్టుకొని తగ్గించుకొని ధూళి తనపైన వేసుకొని దీన మనస్సును కలిగి ఉండాలా, ఉపవాసం ఉండాలా. శరీరపరమైనటువంటి పనులు, ఈ బలాలు, శరీరపరమైనటువంటి కార్యాలను వీటిని తీసివేసుకోవాలి. ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి దేవుని ఎదుట మనస్సును నిబ్బరము చేసుకోవాలి. దానియేలు గారు ఈ రీతిగా చేసి దేవుని ఎదుట ఉపవాసం చేయడానికి వచ్చాడు. అందుకని మనకు 10వ అధ్యాయంలో చూస్తే దానియేలట దేవునికి బహుప్రియుడట. దేవునికి 11వ వచనం, 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు, నీవు బహుప్రియుడవు గనక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడితిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవని గనక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. దేవుడు తన దూతలు కానీ దేవుని సన్నిధి మన మధ్యలోనికి రావాలి అంటే మనం తగ్గించుకోవాలా, దీన మనస్సును కలిగి ఉండాలా, మన మనస్సును అప్పగించుకోవాలా. దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవుని తప్పకుండా మనం దేవునికి బహుప్రియులముగా ఉంటాము. దేవుడు కూడా మన యొద్దకు పంపబడతాడు. ఆయన దూతలు కూడా పంపుతాడు, ఆయన దూతల్ని. కనుక ప్రేమిని దేవులారా, మనమందరము కూడా అలాగున దేవుని సన్నిధిలో మన మనస్సును నిబ్బరం చేసుకొని తగ్గించుకొని దీన మనస్సుతోటి ఉపవాసం ఉండి అనేక శారీరకమైనటువంటి కార్యాలను తీసివేసుకొని మనం దేవుని సన్నిధిలో మనసును నిబ్బరం చేసుకొని దేవుని ఎదుట ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి మనము సిద్ధపడే వారమై ఉండాలి. ప్రేమిన దేవుని గారు, అప్పుడు దేవుడు నిజంగా ఆయన దృష్టికి మనం బహుప్రియులముగా ఉంటాము. దేవుడు అప్పుడు మన యొక్క ప్రార్థనను ఆలకించి మనల్ని మరి ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. మన శోధనలు, మన సమస్యలు, మన బాధల నుండి
ఆయన విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని తరలో ఉంచినైతే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు అనేకుల కొరకు, మన కొరకు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన ప్రేమామయుడ, కృపామయుడ, దయగలిగిన తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. నువ్వు కరుణ వాత్సల్యముల తండ్రి కనుక మేము నిర్మూలం కాకున్న వారముగా, నిలిచి ఉన్న వారంగా సజీవ లెక్కలో చేర్చిన విధానమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ మాసములో గడిచిన వారమంతా కాచి కాపాడి ఈ దినమును ఈ సమయం ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ విజ్ఞాపన దినమున మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, దానియేలు తగ్గించుకున్న మొదటి దినము నుండి ప్రభా నాయన మరి ప్రభా, నాయన నీ సన్నిధానములో ప్రభా, నాయన మరి ధూళిలో కూర్చొని ప్రభా, నాయన తగ్గించుకొని నీ కొరకు ప్రభా, నాయన మరి ప్రభా వణుకుచూ నిలబడి నీ సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభా, అయ్యా నాయన దానియేలును దృష్టించిన దేవుడు ప్రియముగా జీవించినప్పుడు ప్రభా, నీకు ప్రియముగా ఉంటే చాలు ప్రభా, నాయన నిబ్బరమైన మనసు కలిగి ప్రభా విజ్ఞాపన చేసినప్పుడు ఆలకించి నాయన నువ్వు దిగి వచ్చిన గొప్ప దేవుడు అయ్యా. అవును తండ్రి, విజ్ఞాపన ఆత్మ ప్రతి ఒక్కరికి కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. అట్టి తగ్గింపు కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరము కూడా నీ సన్నిధానములో ప్రభా అనేకుల సమస్యల కొరకు ప్రభా మేము సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తమై మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధిలో గడిపే కృప భాగ్యమును ఫిజికల్ గ్యాదరింగ్ను జూమ్స్ ద్వారా, కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రీతులుగా ప్రభా నీ సన్నిధిలో విజ్ఞాపన చేయుచుండగా మా దేశ క్షేమమే మాకు క్షేమం కలుగును గాకని ప్రార్థిస్తున్నా. అనేకుల రక్షణార్థమై ప్రభా ఎవరు నరకం వెళ్ళకుండా ప్రభా నిత్య జీవము కలిగిన దేవుడు, నిజమైన సర్వ సృష్టికర్తవని, పరిశుద్ధుడవని, పరమ తండ్రివని నీ వైపు తిరుగుటకు సహాయం చేయండి దేవా. ఈ వాతావరణ పరిస్థితులు ఇలా ఉన్నాయని బాధపడమే కానీ ప్రభా హృదయం మార్చుకొని పశ్చాత్తాపం కలిగి ప్రభా మనసు మార్చుకొని మొండి హృదయాన్ని తీసివేసి మాంసం గుండెగా చేయబడి ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిజమైన సృష్టికర్తవని నీ వైపు తిరుగుటకు సహాయం చేసి నాయన తగ్గింపు, విధేయత, వినయము దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా దయతో క్షమించి ప్రభా ఈ సృష్టి సమస్త సృష్టి మీ స్వాధీనం నుండి నీవు ఆజ్ఞాపిస్తేనే ఈ వర్షం పడుతుంది ప్రభా, పంటలు పండుతాయి. లేదంటే పస్తులు ఉండే పరిస్థితులు ప్రభాను కృప చూపించండి, క్షమించండి తండ్రి. మనుషుల దోషమును మా పాపములను క్షమించి ప్రభా నాయన దయ చూపించి కనికరించి వాతావరణం చల్లబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ నాయన మరి ప్రభు బర్త్డేస్, మ్యారేజెస్ బిడ్డలను బట్టి నీకు వందనాలు, ప్రయాణికులను బట్టి నీకు వందనాలు. నాయన వర్క్ ప్రెజర్స్తో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ప్రతి ఒక్కరు ప్రభు చేసే పనులు నమ్మకంగా యథార్థంగా పనిచేయడానికి సహాయం చేయండి. బలహీనంగా ప్రతి ఒక్కరిని దర్శించి నీ కృప చూపించే స్కూల్స్ ఓపెన్ అవ్వాల్సి ఉంటుండగా అయ్యా నాయన బిడ్డలకు కావాల్సిన ప్రతి కొరత అవసరత తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్క స్కూల్ యాజమాన్యమును ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తూ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దిన దీవెనలు చేసే ప్రార్థనలు మీరు ఆలకించి మీ దృష్టికి అనుకూలమైన పని మేము చేసి అటు దీవెనలు ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ కూడా పొందుకోవడానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని నాయన స్త్రీలను, పురుషులను, యవనులను ప్రతి ఒక్కరిని దర్శించి మా దేశాలను, రాష్ట్రాలను, జిల్లాలను, గ్రామాలను ప్రభు ప్రతి ఒక్క ప్రాంతపు ప్రజలను ప్రభా రక్షణలోనికి నడిపించి చేయబడిన పరిచయలు, ప్రార్థనలు మీరు ఆలకించి జవాబు దయచేసి వ్యతిరేక శక్తుల నుండి విడిపించి బలపరిచి మీరే సమస్తమును అనుకూలపరిచి నీ మహిమ కొరకై దీవించి మీరు మహిమ పొందమని ఈ కొద్ది సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. దానియేలు వలె ప్రార్థన కలిగి జీవించడానికి సహాయం చేయమని నీ సన్నిధానములో మొరపెట్టిన ప్రతి మొరలు ఆలకించమని ప్రభువును రక్షకుడు నాజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొని బిడ్డలందరికీ ఈ దినమున జరగవలసినటువంటి తన సందులో జరగవలసిన విజ్ఞాపనకి అంతటికి మనకందరికీ, సంఘమంతరికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత ప్రత్యేక తెలుసుకొని ఆయన ఎద్దుకు వచ్చి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నకు, ముఖ్యంగా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు తగ్గించుకొని దీన మనసుతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటకు ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి మనకందరికి సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. 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 Praise the Lord. God bless you. God bless you.